హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉంది కదా. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే మన స్పైస్కి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాము. ఇందులోనే ఒక గుప్పెడు పుదీనాను వేసుకుంటున్నాను. వేసుకొని చికెన్ అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగైతే చక్కగా అంతా కూడా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకొని ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకునంతా వేసుకొని ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేలాగైతే ఫ్రై చేసుకున్నాము. దాని తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని చక్కగా అడుగు నుంచి అంతా కూడా కలిపేసుకుందాము. ఇలాగా అంతా కూడా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, కర్రీ అనేది చక్కగా బాయిల్ అవుతుంది. ఇదంతా కూడా మరొకసారి కలిపేసుకుందాము, లేదంటే అడుగంటిపోతుందండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి, చికెన్లో నుంచి వాటర్ అయితే అంతా కూడా రిలీజ్ అవుతుంది. కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరికి ఇనికేలాగైతే ఉడికించుకుందాము. కర్రీలో నుంచి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా చక్కగా ఉడికించుకుందాము. ఇందులోనే కొద్దిగంత కసూరి మేతిని వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకొని ఒక మూత పెట్టేసి 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత చక్కగా అంతా కూడా ఉడికిపోతుందండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూను గరం మసాలాను వేసి మరొకసారి అంతా కూడా కలిపేసుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. లాస్ట్గా గుప్పెడు కొత్తిమీరని వేసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అయితే సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.